వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సోమవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా 3 లబ్ధిదారులకు 3.5 లక్షల విలువ చేసే చెక్కులను ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందజేశారు. ఆరోగ్యశ్రీ పరిధిలో కాని వ్యాధులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంత దోహదపడుతుంది? భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంతో మంది లబ్ధి పొందుతున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి గారి సహాయ నిధి ఒక పక్క ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ పరిగణలోకి రానటువంటి ఏవైతే వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధులకి ఎవరైతే ఆసుపత్రులకి వెళ్ళి నయం చేసుకోవాలనుకున్నా లేకపోతే నయం చేయించుకొని ఆల్రెడీ ఖర్చు పెట్టుంటేనో వాళ్ళందరినీ కూడా ఈ రోజున భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎలాంటి కార్యక్రమం అమలు కావట్లా. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈ రోజున ఎంతోమంది లబ్ధి పొందుతూ ఉన్నారు. ప్రతి వారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచే 5 నుంచి 6, 10 మంది అట్లా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు మొన్న ఒక 5 కొల్లిపర్ర ఒక 3 ఇవ్వటం జరిగింది. నిన్నగాక మొన్న మరి ఆ క్రమంలోనే ఇంకా ఇక్కడ మన పట్టణంలో జట్టి వెంకటరమణ వారికి 2,03,274. అదేవిధంగా కొన్నిపాటి నాగశ్రీ గారికి 43,310 రూపాయలు. కోగంటి వెంకట సుబ్బయ్య గారికి 1,02,518 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 11/6/2025న శాంక్షన్ అయ్యి చెక్కులు కూడా ఇవ్వటం జరిగింది. ఈ చెక్ నెంబర్స్ కూడా 43,310 రూపాయలు చెక్ నెంబర్ 283166 చెక్ నెంబరు. అదేవిధంగా 1,02,818 రూపాయలు చెక్ నెంబరు 283165. అదేవిధంగా 2,03,274 చెక్ నెంబరు 283172. ఇవన్నీ కూడా 10/6/2025న ఇవ్వటం జరిగింది. ఇక్కడికి 11వ తారీఖున మాకు రావటం జరిగింది. ఈ రోజున మరి మొన్న కొన్ని ఇచ్చాం, ఇవాళ కొన్ని ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాం. పట్టణ పడమర కాలువలో తీసిన షీల్డ్ను రోడ్డుపైకి వదిలేశారని, దానిని అక్కడి నుండి తొలగించాలని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో సంఘ సభ్యులు వినతి పత్రం అందజేశారు. తెనాలి విఎస్ఆర్ కాలేజీ నుండి వైకుంఠపురం రైల్వే గేటు వరకు టన్నుల కొద్దీ షీల్డ్ను కట్ట మీద వేశారని, ఇది చాలా దుర్వాసనతో కూడి అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉండి ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారని, అంతేకాక వర్షం పడితే సీల్డ్ మరలా కాలువలో పడిపోయి కాలువ పూడిపోతుందని మరియు రోడ్డు మీదకు సీల్డ్ వచ్చేస్తుందని, దీని వలన రక్కపోకలకు చాలా ఇబ్బంది కలిగి రోడ్డు మీద ప్రయాణించేవారు ప్రమాదాలకు గురి అవ్వటమే కాక లక్షలాది రూపాయలు ప్రజాధనం వృధా అవుతుందని, ఇరిగేషన్ మరియు మున్సిపల్ అధికారులు దీనిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, దానిని తొలగించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు, అబ్దుల్ ఆరిఫ్ కొమ్మో, అబ్రహం లింకన్, సాతులూరి రాజేష్, కొల్లిపర్ బాబు తదితరులు పాల్గొన్నారు. తెనాలి 3 కాలువల దగ్గర పడమర వైపు కాలువలో స్టిల్ట్ తీశారు. టన్నుల కొద్దీ తీసి ఆ రోడ్డు మీద వేశారు. విఎస్ఆర్ కాలేజీ వంతెన దగ్గర నుంచి వైకుంఠపురం రైలు కట్ట దాకా కూడా తీసి అక్కడే వేశారు. అది వర్షం వస్తే మళ్ళీ లోపల పడిపోద్ది. ఆ లక్షలాది రూపాయలు కూడా వేస్ట్ అయిపోతాయి. కొంత ఏమో రోడ్డు మీదకి వచ్చి ఈ వర్షాలకి స్లిప్ అయిపోతున్నారు జనం. రాత్రిపూట కనపడక తుక్కంతా అక్కడికి వచ్చేస్తుంది. దాని మూలకనే చాలామంది పడిపోతున్నారు. 15 రోజులైంది ఇంతవరకు. అది మున్సిపాలిటీ వాళ్ళు తీస్తారో ఇరిగేషన్ వాళ్ళు తీస్తారో ఎవరో తెలియదు, తీయలేదు. దాన్ని తీయించాల్సిందిగా ఆర్డీఓ గారికి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఒక
కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే ఇది తెనాలి 3 కాలువలు ఉంటే పడమర వైపు కాలువ, ఎస్పెషల్లీ రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ నుంచి దిగేటప్పుడు పెట్రోల్ బంక్ నుంచి బాలాజీరావుపేట వరకు, అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ వైకుంఠపురం వరకు మొత్తం స్టిల్ట్ అంతా రోడ్డు మీద వేసి ఉన్నారు. ఇది ఎవరు చేశారో అంటే ఏ డిపార్ట్మెంట్ చేశారో తెలియదు. మరి మీ ఫోటోలు కనుక చూస్తే మీరు మొత్తం స్టిల్ట్ అంతా అక్కడే ఉంది రోడ్డు మీద. దీనివల్ల ఇక్కడ ఏంటంటే చెత్త మొత్తం ఇక్కడే పేరుకుపోతుంది, ప్లస్ చెత్త కూడా ఇక్కడే స్టార్ట్ చేశారు వేయటం కూడా. ప్రజలు కూడా ఇక్కడే తీసుకొచ్చి చెత్త వేస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలం అండి, వర్షాకాలం వల్ల మామూలుగానే మనకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం మనం జనాల్లో. ఇప్పుడు ఈ కొత్త ఇబ్బంది ఏంటంటే ఈ రోడ్డు ఇదంతా చెత్త రోడ్డు మీదకి వచ్చేసిద్ది. దీనివల్ల ప్రజలకి అనారోగ్యాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మేము కోరేది ఏంటంటే ఈ స్టిల్ట్ ఎవరైతే తీశారో వారు కన్సర్న్ డిపార్ట్మెంట్ వారు దీని మీద తగు చర్యలు తీసుకొని ఈ స్టిల్ట్ మొత్తం అదే పాసిబుల్గా మొత్తం క్లీన్ చేయించాలని చెప్పి మేము ఇక్కడ వినతిపత్రం అందజేయడం జరిగిందండి. అసలే ఇరుకైనటువంటి రోడ్లు, ట్రాన్స్పోర్టేషన్ కష్టంగా ఉంది, ప్రమాదాలు జరిగేటువంటి దాన్ని ఈ మెటీరియల్ ఈ స్టిల్ట్ అంతా తీసుకొచ్చి రోడ్డు మీద పోయటం వలన రోడ్డు కంజెస్ట్ అయింది. రెండవది ఆ మురికి మడ్డి మశానంతో ఉండటం వలన అనారోగ్యం, అంటువ్యాధులు వ్యాపించడానికి అవకాశం ఉంది. మూడవది ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. ఉండ సమస్యను పరిష్కారం చేయకపోగా ప్రజలకు 3 రకాలైనటువంటి కొత్త సమస్యల్ని అధికారులు క్రియేట్ చేశారు. ఇది చాలా బాధ్యతారాహిత్యం. వెంటనే స్పందించి మీరు పని కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడే అన్నీ ఆలోచించుకొని చేయండి. ఒకటి సిల్టు తీయటము, తీసిన దాన్ని వెంటనే ఏదో వెహికల్లో వేసుకోవటం, వెహికల్ తీసిపోయి బయట డంప్ చేయటం అట్లా ఉండాలి తప్పనిచ్చి మీరే పబ్లిక్ని ఇన్కన్వీనియన్స్ చేసి పబ్లిక్ హెల్త్ పాడు చేసి పబ్లిక్కి అనారోగ్యకరమైన అపాయకరమైన పరిస్థితి క్రియేట్ చేస్తే అన్సేఫ్ కండిషన్ మీరే తీసుకొస్తే ఎట్లా కుదురుతుంది? చాలా సీరియస్ మ్యాటర్. అందుకని కన్సర్న్ అధికారుల కన్నా కూడా సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ వారు వారికి ఉండేటువంటి విచక్షణాధికారాలను ఉపయోగించి ఇమీడియట్గా ప్రజారోగ్యాన్ని కాపాడాలా, ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడాలని చెప్పేసి మా సంఘం తరఫున డిమాండ్ చేస్తాం. పోలీసు సంస్కరణపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చొరవ చూపాలని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ఆర్ నాగరాజన్ విజ్ఞప్తి చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ వేషధారణతో కళ్లకు గంతలు కట్టుకుని పోలీస్ సంస్కరణపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ఆయన అర్జీని అందజేశారు. 1996లో ఐపీఎస్ అధికారి ప్రకాష్ సింగ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు 19 సంవత్సరాల క్రితం తీర్పు ఇచ్చినా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని ఆయన అన్నారు. రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటు, అలాగే పోలీస్ డైరెక్టర్ జనరల్ నియామకం, కనీస పదవీకాలం, పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు, అలాగే పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ, నేషనల్ సెక్యూరిటీ కమిషన్ దర్యాప్తు, శాంతి భద్రతల విభజన వంటివి దాంట్లో ఉన్నాయని ఆయన చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి అమలుకు చర్యలు తీసుకోవాలని అర్జీలో కోరినట్లు ఆర్ఆర్ నాగరాజన్ చెప్పారు. ఎవరు మంచిగా పాలిస్తే వాళ్ళకు ఓటేయాలి, వ్యక్తి మంచి క్యాండిడేట్ నిలబడితే వాళ్ళకు ఓటేయాలి. ఇప్పుడు ఇసుక దోసుకోవడాలు, సారాయం అమ్మడాలు, వీళ్ళే పరిపాలకులు అయిపోతే ఎంత చదివి ఐఏఎస్లు ఐపీఎస్లు అయినా కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి, వాళ్ళకి సెల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి, ప్రజలకి సేవ దక్కట్లా. కనుక సుప్రీంకోర్టు ఆ 7 ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర భద్రతా కమిషన్, అలాగే డీజీ పోలీసు డైరెక్టర్ జనరల్ నియామక విషయం రెండోది, మూడోది కనీస పదవి కాలం, నాలుగోది పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ కమిటీ, ఐదోది పోలీస్ కంప్లైంట్ అథారిటీ, ఆరోది నేషనల్ సెక్యూరిటీ కమిషన్, ఏడోది దర్యాప్తు, శాంతి భద్రతల విభజన గురించి. వీటిని ఎమ్మటే అమలుపరచాలనేదే ఈరోజు నేను చేస్తున్న ఈ సత్యాగ్రహ, నిరసన, ఉపవాస, నిరాహార దీక్ష ప్రచార యాత్ర. ఇప్పుడు చిన్న విరామం.